ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిదల వలెనైనను ఉండకుడి అని లేఖనం సెలవిచ్చినది. మనము జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోక జ్ఞానం కాకుండా దేవుడిచ్చు జ్ఞానంను కలిగి ఉండాలి. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అది అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆమేన్.